ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం అదేమనగా ఆదికాండము 17వ అధ్యాయం 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఆనాడు ఒక చక్కని గొప్ప వాగ్దానాన్ని అబ్రహాముతో చేశాడు. ఈనాడు దేవుడు మనకి కూడా ఈ చక్కని వాగ్దానాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి మహిమ. ఇక్కడ అబ్రహాముతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, అబ్రహాముకి దేవునికి ఒక నిబంధన దేవుడు నియమించి, నువ్వు నా నిబంధన ప్రకారంగా నడుచుకున్నట్లయితే నిన్ను అత్యధికముగా అభివృద్ధి చెందిస్తానని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అదే రీతిగా అబ్రహాము దేవుని దృష్టిలో నిందారహితంగా నడుచుకుని తనకి మధ్య ఉన్న నిబంధనని ఏమాత్రము కూడా తప్పిపోకుండా తన ఆత్మీయ జీవితాన్ని, తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ ఈ లోకానుసారమైన విషయాలను అనుసరించకుండా ఈ పాప జీవితాన్ని వదిలేసి దేవునికి దగ్గరగా విశ్వాసముతో నిందారహితంగా దేవుని పట్ల ఆయన చేసుకున్న నిబంధన ప్రకారంగా నడుచుకున్నాడు గనుక అబ్రహాముని దేవుడు అత్యధికముగా అభివృద్ధి చెందించాడు. తన కుటుంబంలోనూ, తన సమాజంలోనూ, తన కలిగి ఉన్న సమస్తములోనూ అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నన్ను మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలంటే మన ఆత్మీయ జీవితంలో మనము దేవునికి మనకి మధ్య ఒక నిబంధనను మనం చేసుకోవాలి. ఆ నిబంధన ఎటువంటిది ఉండాలంటే, మన ఆత్మీయ జీవితానికి దేవునికి ఏమాత్రము కూడా అపకీర్తి తెచ్చే విధంగా ఉండకూడదు. మన జీవితము దేవునికి మన పట్ల జరిగిన నిబంధన ఎలా ఉండాలంటే, మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించే జీవితమై ఉండాలి. ఆనాడు అబ్రహాము కూడా నిందారహితుడిగా జీవించాలని మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు మనము కూడా నిందారహితంగా దేవునికి ఆత్మీయ జీవితంలో దేవునికి మనకు మధ్య ఒక నిబంధనను చేసుకొని దానికి అనుగుణంగా నడుచుకున్నట్లయితే మనము చేస్తున్న ప్రతి దాంట్లో దేవుడు అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాడంట. ఈరోజు ప్రియ సహోదరుడా, నువ్వు బాధపడుతున్నావా? నువ్వు చేస్తున్న పనిలో నీకు అభివృద్ధి లేదే, నీ కుటుంబంలో అభివృద్ధి లేదే, నువ్వు చదువులో నీకు అభివృద్ధి లేదే, నీ కెరియర్లో నీకు అభివృద్ధి లేదే అని ఎప్పుడు బాధపడుతున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను కానీ ఏమాత్రము అభివృద్ధి లేని జీవితాన్ని జీవిస్తున్నానని నువ్వు చింతపడుతున్నావా? ఇక నుంచి నీకు ఆ చింత ఉండదు. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక నిబంధన చేసుకోవాలి. అలా ఉండకూడదు అంటే నీ ఆత్మీయ జీవితంలో దేవునికి నీకు మధ్య నిబంధన చేసుకోవాలి. ఈ లోకానుసారమైన జీవితము, ఈ పాపపు జీవితము, నీకు విరోధమైన జీవితం నేను జీవించినయా అని దేవునికి నీకు మధ్య ఒక నిబంధన చేసుకొని నిందారహితంగా అబ్రహాము వలె నువ్వు జీవించినట్లయితే నీ కలిగి ఉన్న ప్రతి దాంట్లో దేవుడు నీకు అత్యధికంగా అభివృద్ధిని చెందిస్తాడు. ఆమేన్. నీ కలిగి ఉన్న పనిలో, నీ కుటుంబంలో, నువ్వు చదువుతున్న చదువులో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, ఏదైనా విషయంలో సమస్తంలో దేవుడు అబ్రహాంని ఆనాడు ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో దేవుడు అభివృద్ధి చెందించి ఆశీర్వదించాడో ఈరోజు నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించిపోతున్నాడు. నమ్మినట్లయితే నువ్వు దేవునికి నీకు మధ్య ఒక నిబంధన చేసుకో. ఆమేన్. ప్రార్థిద్దాం. అందరి కళ్ళు మూసుకొని ప్రార్థిద్దాం. స్తోత్రం తండ్రి, మహానతుడ, మహోగణుడ, నీకే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ యొక్క గొప్ప వాగ్దానంతో పిల్లలతో మీరు మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. ఇదిగో తండ్రి, ఆనాడు అబ్రహాముతో మీరు చేసిన ఆ గొప్ప వాగ్దానం ఏదైతే అబ్రహాముకి మీకు మధ్య ఒక నిబంధనని నియమించి అబ్రహాముని ఏ విధంగా అయితే మీరు అన్ని విషయాల్లో అత్యధికంగా ఆశీర్వదించారో ఈరోజు బిడ్డల్ని కూడా మీరు అత్యధిక ఆశీర్వదించి నీ నామాన్ని మహిమపరచుకోండి. బిడ్డలు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు. వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో, వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో, వాళ్ళ చదువులో, వాళ్ళ వ్యాపారంలో ఏమాత్రం అభివృద్ధి లేదని నీ ఎంతో చింతిస్తున్నారయ్యా. వాళ్ళ యొక్క ప్రార్థనలు మీరు ఆలకించండి. కలిగి వాళ్ళ జీవించి అత్యధికంగా ఆశీర్వాదాలను పొందుకోవాలని నీ నామాన్ని మహిమపరచాలని కోరుకుంటూ యేసు శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.